దేవునికి స్తోత్రం. ఈరోజు సైన్యములకు అధిపతకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. 2 దినవృత్తాంతములు 32:8. ప్రియా సైన్యములకు అధిపతకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు మనకి తోడుగా, నీడగా, అండగా, దండగా ఉన్నాడు. మనకు సహాయం చేయుటకును, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా నేడు మనకి తోడుగా ఉన్నాడు. అషూరు రాజు ఇశ్రాయేలు మీద దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా హృదయము కరిగి నీరైపోయింది. సమస్యలైన ఇశ్రాయేలును ప్రభు ధైర్యపరచగోరాడు. ఆయనే యుద్ధములను జరిగించువాడనియు ఆయన సహాయకుడై ఉన్నాడనియు ప్రవర్త ద్వారా మాట్లాడినప్పుడు ప్రజలు ధైర్యం తెచ్చుకోగలిగారు. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభువే యుద్ధశూరుడు, యుద్ధ విజయప్రదాత. ఆయనే మీకు విరోధముగా యుద్ధము చేయి వారితో యుద్ధము చేయుటకును ప్రభువే మీకు సహాయకుడై వచ్చును. ఆయన సర్వశక్తి గలవాడు, యుద్ధశూరుడు. ఆయనే సైన్యములకు అధిపతి గనుక ధైర్యముగా సైన్యములను అధిపతికి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు నేడు మనకి ఆశ్రయమై ఉన్నాడు అని మీరు చెప్పవచ్చును. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు నేడు మనకి ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. మన జీవితంలో విజయవంతమైన గొప్ప కార్యములు జరిగించడానికి మహాదేవుడైన గొప్ప దేవుడు. ఫరోను అతని సైన్యమును ఇశ్రాయేలును సమీపించిరి. ఇశ్రాయేలు యుద్ధ సైనికులు కారు. అప్పటి వరకు ఐగుప్తులో బానిసలై జీవించినందున వారి యొద్ద ఎటువంటి ఆయుధము లేదు. ప్రభు మాత్రమే వారి పక్షాన సహాయకుడై ఉండి యుద్ధము చేయవలను. అందువల్ల మోషే ప్రజలను చూసి, యెహోవా మీ పక్షంలో యుద్ధము చేయను, మీరు ఊరకనే ఉండవలను అని ప్రజలతో చెప్పాడు. ఆ ప్రకారమే దేవుడు తన ప్రజల పక్షంలో యుద్ధం చేసి ఫరోను అతని సైన్యమంతటిని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. అదే దేవుడు నేడును మీకు, మీ కుటుంబ సభ్యులకు సహాయకుడై విజయసారథై, రథసారథై నిల్చున్నాడు. దేవదేవుని బిడ్డలారా, అధైర్యపడకండి. ప్రభు గొప్ప కార్యములు చేయగల గొప్ప దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన. చిన్న దావీదు పెద్ద గొలియాతును తన సొంత బలమును బట్టి ఎదిరించలేదు. దేవుని సహాయకునిగా చేసుకొని ఆయన బలముతోనే గొలియాతును, ఫిలిస్తీన్లను జయించగలిగాడు. యుద్ధం ప్రభుది, అపజయం అపవాది, విజయం మనది. నేడు మన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మీకు గొప్ప విజయాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యుద్ధ వారసులారా, యెరూషలేం వారసులారా, యూదా వారసులారా, యెరూషలేం వారసులారా, మీరు యుద్ధ భక్తులను తీర్చి నిలబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయి రక్షణ మీరు చూడవలేను. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షం నుండి గొప్ప కార్యములు చేస్తున్న గొప్ప దేవుడైన. మనం ఎదుర్కొను సాధనలను సాహస కార్యములుగా ప్రభు చేయుచున్నాడు. అభ్యంతరాలను అభివృద్ధి కొరకైన మెట్లుగా చేయుచున్న మహిమాస్వరూపుడు, కీడును మేలుగా మార్చున్న అద్వితీయ సత్య స్వరూపుడు ఆయన మాత్రమే. నేడు మన కొరకు నిద్రించని నేత్రములు గలవాడు, తన దృష్టిని మీ మీద ఉంచి ఉన్నాడు. నీకు ఉపదేశం చేస్తున్నావు, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పి నీ నిత్యము చేపట్టి నడిపిస్తానని ఆ మహిమాస్వరూపుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. కనుక దేవదేవుని బిడ్డలారా, అధైర్యపడక ధైర్యంగా ప్రభుతో మీరు నిల్చోండి. యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరంటున్నాడు. నేడు దేవుడు మనకిచ్చిన రక్షణానందంతో మనం ముందుకు సాగుదాం. యుద్ధం యెహోవాది, యుద్ధం జరిగించు సహాయకుడు ఆయనే. ఆ సర్వాంగ సుందరుడైన దేవదేవుని యొక్క శాశ్వతన కృప నేడు మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి,
ఈ ఉదయకాల సమయంలోని కుమారుడైన యేసు నామములో యుద్ధములను జరిగించు సహాయకుడు నీవే. దేవానికి స్తోత్రాలు. యెహోవా మాకు తోడుగా ఉన్నావు, మాకు నీడగా ఉన్నావు కనుక ఉదయకాల సమయంలో మీ పిల్లైన మా జీవితాల్లో జైవిజయం ఆనందాదన సంరక్షణ దయచేసి శత్రు బలవంతుడి మీదను మీ బిడ్డలైన మాకు విజయాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ గొప్ప నీ కృపాతాకిడ మాకు దయచేసి సాధును కీడును మనం తప్పించి రక్షించి మాకు జైవించి వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించి అందరి జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యాలు జరిగించమని ఆశీర్వాదకరంగా నిత్యం చేయబడి నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.